హలో అండి అందరికి. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు మీటింగ్ అవడం జరిగింది. ఏదైతే అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత టికెట్ల రేటు మీద, అలాగే బెనిఫిట్ షోలు రద్దు, ప్రీమియర్ షోలు రద్దు, వీటన్నిటి విషయం మీద చర్చించడం కోసం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు అయితే మీటింగ్ అవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం వాళ్ళకి కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటి అంటే, డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రభుత్వం అలాగే పోలీసులు చేస్తున్న పోరాటంలో మీ వంతు సహకారం కూడా అందించాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తారు. అంటే వాళ్ళ చెప్పిన మాట ఏంటి అంటే, సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇదని చెప్తే ప్రజలు చాలా బలంగా నమ్ముతారు. కాబట్టి మేము డ్రగ్స్కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో మీ సహకారం అందించండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. అందులో భాగంగా రీసెంట్గా ఆ రేవంత్ రెడ్డికి ప్రభాస్ ఒక రకంగా న్యూ ఇయర్ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. లైఫ్ లో మనకి బోల్డ్ అండ్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. చూసారు కదా, సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వాళ్ళ ముందు ఒక డిమాండ్ పెట్టారో, మేము డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం కాబట్టి మీ సహకారం అందించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. కాకపోతే గతంలో ఎవరు స్పందించలేదు. కాకపోతే ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇష్యూ జరిగిందో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రేట్లు తగ్గించుకోవడానికి అవకాశం కల్పించలేదు. ఈ సందర్భంగా ప్రభాస్ ఈ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఒక పెద్ద హీరో, ప్రముఖ హీరో ప్రభాస్ గారు మొదటగా ఈ యొక్క సాంప్రదాయం ఏమంటారో ఆయన యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఎవరు డ్రగ్స్ వాడొద్దు అన్నట్లుగా ఆయన మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ సినిమా ఇండస్ట్రీ మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. అలాగే ప్రభాస్ గారు కూడా మంచి పేరుంది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఏదేమైనా కానీ ఏదైతే డిమాండ్ పెట్టారో సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద, వాళ్ళు క్రమక్రమంగా గతంలో స్పందించలేదు కాబట్టి ఇప్పుడు స్పందిస్తున్నారనేది మనకి అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్. థ్యాంక్ యూ.